సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 27 అర్బన్ లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ యాక్ట్ సవరణ చేయాలని డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలో 3వ కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంపుకు నిర్ణయం తీసుకున్నారు మంత్రులు. 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 ఏళ్ల పాటు సరఫరా చేసే ఒప్పందంతో టెండర్లు పిలవాలని నిర్ణయించింది. పరిశ్రమలు వాటంతటా అవే విద్యుత్ తయారు చేసుకునేందుకు అనుమతిచ్చింది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎన్టీపీసీ చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ ఫైబర్ పవర్ కేబుల్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సిటీని 3 విభాగాలుగా విభజించి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ములుగులో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 40 ఎకరాల కేటాయింపుతో పాటు జూబ్లీహిల్స్ లో కొత్తగా ఏటీసీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ప్రభుత్వ అంతర్గత విషయాలు బయటకు చెప్పే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ అంశంపై కేబినెట్లో చర్చ జరిగిందని చెప్పారు. దీనిపై ఎంక్వైరీ జరుగుతుందన్నారు. పరిశ్రమల తరలింపుతో 40,000 కోట్లు సమకూర్చాలని గత ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని, ఆనాడు వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ ఇప్పుడు తాము చేస్తే తప్పుందా అని ప్రశ్నించారు. 9,000 ఎకరాలను కన్జర్వేషన్ చేయాలని 2022లో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. వారి ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీ Online approval of CLU from industrial use to multipurpose use within 7 days from submission of complete information by the applicant. మళ్ళొకటి 3 నెలల కాలంలోనే మొత్తం కూడా వారు పేమెంట్ చేయాలని చెప్పింది. ఈ వివరాలకు సంబంధించి వారు చేస్తే పుణ్య కార్యక్రమం అట. మేము పారదర్శకంగా ముందుకెళ్తే తప్పంటున్నారు. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావద్దనే ఓఆర్ఆర్ లోపలి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జనాభా లేని చోటకు పరిశ్రమలను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వానికి లబ్ధి చేకూరే నిర్ణయంపై కేటీఆర్ విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏం చేయాలి? నగరం గురించి, రాష్ట్రం గురించి అంటే నగరం క్లీన్ గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి. ఆనాడు జనాభా లేనటువంటి ప్రాంతంలో 50-60 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి